108 అంబులెన్స్ లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు పెంచాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించలేదని అన్నారు. గతంలో తాము సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అనేక పథకాలను ప్రక్షాళన చేసింది. కానీ 108 పథకము 100% గవర్నమెంట్ నిధులు ఇచ్చినప్పటికీ ఇంకా ఆంధ్ర సంస్థకే ఇవ్వడం అనేది ఇది చోద్యం చూస్తుంది గవర్నమెంట్. మేము ఒక్కటే అడుగుతున్నాం కేసీఆర్ అని దయచేసి ఏంటిదంటే ఈరోజు ఎమ్మెల్యేలకు 400 రేట్లు జీతం పెంచడం జరిగింది. కనీసం ఎమ్మెల్యేల కింద ఉన్న పిఏలకు 25,000 పెట్టాలని చెప్పి స్పీకర్ గారు చెప్పడం జరిగింది. మేము మన 3.5 కోట్ల మందికి ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్నాం. వాళ్ళ అత్యవసరం లోపల ఇది వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాం. కాబట్టి ఇలాంటి పథకానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి దీనికి ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి మాకు 8 గంటల పనిదినం కల్పించి తర్వాత సంస్థకు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన లోటుపాట్లను బయటపెట్టిన వాళ్ళందరినీ ఉద్యోగం తొలగించడం జరిగింది. కనీసం 50 మంది దాకా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపయోగపడతాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని చెప్పి మా సంక్షేమ సంఘం తరఫున